హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైన వార్త పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్ అండి. నవంబర్ 1 నుంచి చెల్లింపులు. మరి ఈ అప్డేట్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలనైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పెన్షనర్లకు పెద్ద ఊరటగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వ్యక్తిగత మరియు కుటుంబ పెన్షనర్లకు ఇక నుంచి నియమితంగా సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. ప్రతి నెల చివరి పనిదినం రోజునే పెన్షన్లు ఖాతాలో జమ చేయాలని, సెలవులు ఉన్నా లేదా ఇతర కారణాల వల్ల జాప్యం లేకుండా చెల్లింపులను నిర్ధారించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటివరకు సెలవుల కారణంగా పెన్షన్ చెల్లింపుల్లో విలంబం కావటం సాధారణంగా జరుగుతూ ఉండేది. అయితే మార్చి నెల చెల్లింపుల కోసం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ 1వ తేదీన జమ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. పెన్షన్ సకాలంలో జమ చేయకపోవటం పెన్షనర్లకు ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుందని, దీనిపై దారులు తరచుగా ఫిర్యాదులు చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ చెల్లింపులో జాప్యం ఆమోదయోగ్యం కాదు అని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్ సిపిపిసిఎస్ ప్రతి నెల చివరి పనిదినం రోజునే ఉదయం పెన్షన్ల ఖాతాల్లో జమ చేయాలనే ఆదేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు ఈ టైం లైన్ ఖచ్చితంగా పాటించాలి. సిపిపిసిలు కూడా ఎలక్ట్రానిక్ రిపోర్టు సమర్పించి పెన్షన్ను సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలు పెన్షన్లు సులభతరం చేయడం కోసం తీసుకున్న నిర్ణయమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పెన్షన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని లక్ష్యంగా అయితే రూపొందుకుంది.